యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫార్మా కంపెనీల చుట్టుపక్కల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామ రైతులు పలు ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయన వల్ల నష్టపోతున్నారని రైతుల అభ్యర్థన మేరకు కంపెనీలను తనిఖీ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి వారికి 14 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ 3 విలేజెస్ మధ్యన ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఏదైతే 7 కంపెనీలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గతంలో ఇక్కడ వేస్ట్, ఈ బయాలజికల్ వేస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రాణానికి హానికరమైనటువంటి వేస్టేజ్ ని మా పొలాలకు, మా వీధిలో కాలువలకు వదిలిపెట్టడం వల్ల మా దగ్గర చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం గతంలో మేము ఎన్నోసార్లు అధికారులకు విన్నపించుకున్న, రాజకీయ నాయకులకు విన్నపించుకున్న సమస్య పరిష్కారం కావట్లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను దీని విషయంలో పొల్యూషన్ బోర్డు అధికారులతో ఇప్పుడే వీళ్ళందరి ముందు కూడా మాట్లాడటం జరిగింది. వీడికి రాకముందు కూడా వాళ్ళతో మాట్లాడిన ఎన్జిటి నామ్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మన విలేజర్స్ కొంతమంది వెళ్ళి అప్లికేషన్ కూడా పెట్టారు. వాళ్ళు కూడా స్పందించి కొన్ని నామ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయమని చెప్పి పీసీబీకి రిఫర్ చేశారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. మరి అవన్నీ ఫాలో అయ్యారా లేదా? ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మీ మీడియా సోదరుల సమక్షంలోనే నేను అంతా కూడా చెక్ చేయడం జరిగింది. విలేజర్స్ పోయే ఒక దారి వెనుక ఉన్న రైతులు 20-30 ఎకరాల రైతులు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్ని కూడా నేను గమనించిన. ఈ ఫ్యాక్టరీస్ అన్నిటి మధ్య నుంచి ఆ దారి పోవడం, వాళ్ళ వేస్టేజ్ ని రాత్రిపూట ఎప్పుడో ఒకటి రైతులు కానీ ఊర్లో ప్రజలు పడుకున్న సమయంలో ఆ వేస్టేజ్ ని వదులుతున్నట్టుగా గమనించినాము. దీన్ని మీద నేను 15 రోజుల సమయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక నాయకుడిగా నేను ఇటుకు వచ్చుడు గొప్ప కాదు, గతంలో కూడా ఎంతో మంది నాయకులు వచ్చి ఉంటారు, కానీ పరిష్కారం చేసే దిశగా పని చేసిరా లేదా అనేది మనకు తెలియదు. పరిష్కార దిశగా చేయాలి. అట్లాగే ఇక్కడ ఎంబిటి ప్లాంట్స్ ఉన్నాయి, వేస్టేజ్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఏదైతే బయటికి వదలకుండా దాన్ని ఎవాపరేట్ చేసే మెకానిజం కూడా ఉన్నట్టు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఆపరేషన్లో లేనట్టుగా ఇక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి. అవి నాకు ప్రాక్టికల్ గా కానీ టెక్నికల్ గా కానీ నాకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కాబట్టి నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను నిష్పక్షపాతంగా వచ్చి ఈ కంపెనీలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో డిస్కస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా